న్యాయం జరుగుద్ది. ఎందుకంటే జగన్ గారి గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఈ రాష్ట్రంలో మొత్తం ప్రజలందరూ కూడా ఏ విధంగా మేలు చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఏ విధంగా మంచి జరుగుతుందని మాకన్నా మీరే ఎక్కువ గ్రామాల్లో ఉంటారు కాబట్టి తెలుసు. ఎందుకంటే మేము చేసే ప్రోగ్రాంలో కూడా ప్రతి ప్రోగ్రాంలో మీరు అటెండ్ అవుతూ ఉంటారు. మీరే ముందుండి ప్రోగ్రాంలు అన్నీ చేస్తూ ఉంటారు. మీ మీద ప్రేమ అభిమానం ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. తప్పనిసరిగా మీ తరఫున నేను మాట్లాడతా. ఎందుకంటే నిన్న కూడా ప్రకటనలో మాట్లాడే నివాళ కూడా చెప్తాం, మీకు మంచి జరగాలని. ఎందుకంటే ప్రతి చోట కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఆదరించేది మీరు, జగనన్న కానీ మమ్మల్ని కానీ. ఇంతకుముందు ఉన్న రోజుల్లో మనం అంటే ఉద్యోగం రాకముందు ఉన్న పరిస్థితి, ఒకసారి మనం ఉద్యోగంలో చేరితే బాగుండు అని చెప్పేసి మనం అందరం కూడా కళ్ళగంటాం. అవునా కదా? ఒక అడుగు ముందుకేస్తాం, ఉద్యోగం వస్తుంది. అప్పుడు ఎంత మనం స్టార్టింగ్లో నాకు తెలిసి 500 నుంచి అట్లా మనకు కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ముడిపడి ఉన్న ఉద్యోగాలు ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది కూడా. మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ 2-3 సార్లు డిస్కస్ చేయడం కూడా జరిగింది. మీ పట్ల సానుభూతి